రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రారంభమై ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా వైద్య రంగంలో తెచ్చిన ప్రక్షాళన ఏంటి, వైద్య రంగంలో తీసుకొచ్చిన మార్పులను తెలుసుకునేందుకు మనతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వైద్య రంగంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలిగారు ఏడాది కాలంలో? మా ప్రధాన ఉద్దేశం వైద్య రంగంలో 3 కీలకమైన హెచ్ఓడీస్, ఒకటి ప్రైమరీ, రెండోది సెకండరీ, మూడోది మెడికల్ ఎడ్యుకేషన్. మేము వచ్చినప్పుడు ఇంకా 8 కాలేజీలకు జీవోలు ఇష్యూ చేశారు, కానీ ఇక్కడ ఉలుకు పలుకు లేదు. మళ్ళీ ఎన్ఎంసీ నామ్స్ కూడా చాలా కఠినంగా ఉన్నాయి. ఆ కమిట్మెంట్ తోటి ఆ కాలేజీ ఎట్టి పరిస్థితిలో తీసుకురావాలి అని చెప్పి మెడికల్ ఎడ్యుకేషన్లో 8 మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ స్ట్రెంథన్ చేయాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినాము. అదే రకం పద్ధతిలో ఆరోగ్యశ్రీ అనేది ఒక గొప్ప ఆలోచన. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒక పేదలకు ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలి, ఆరోగ్య భద్రత ప్రభుత్వం కల్పించాలని ఒక మహత్తరమైన ఆలోచనని అమల్లోకి తీసుకొచ్చారు. ఆనాడు 2 లక్షలు ఉంటే తర్వాత 5 లక్షలు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షలకు, 11 సంవత్సరాల తర్వాత 1375 ప్రొసీజర్స్కు రేట్లు పెంచడము, సుమారు 487 కోట్ల రూపాయలు అదనపు ఖర్చు, 163 కొత్త ప్రొసీజర్లను యాడ్ చేయడము, దాంతో సహా ఈ 50 బెడెడ్ అండ్ అబోవ్ హాస్పిటల్స్ అన్నిటి కూడా ఎంపానల్మెంట్కు అవకాశం ఇవ్వడము, ప్రొసీజర్ని సులభం చేయడము. అంటే ఇవన్నీ నిర్ణయాలు మనం డెప్త్గా ఆలోచన చేస్తే పేదవానికి ఈ ట్రీట్మెంట్ అనేది సులభంగా దొరకాలి అనేది ఒక ఆలోచన. దానికి తోడు ఇప్పుడు ఈ 213 అంబులెన్సులు, ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది కూడా తగ్గించాలి, ఇంకొక 80-85 అంబులెన్సులను యాడ్ చేయాలి. అల్టిమేట్గా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది ఒక 10 నిమిషాలు 11 నిమిషాలకు ఉండాలి. ట్రామా సెంటర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక పాలసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే హైవేస్తో విస్తరింపబడ్డాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి బాగా. ఇమ్మీడియట్లీ ఆ గోల్డెన్ పీరియడ్ని మిస్ కాకూడదు. అంబులెన్స్లు ఆ గోల్డెన్ పీరియడ్, ఆ బ్లాక్ స్పాట్ని ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా 1 అవర్లోనే ట్రీట్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. దానికి తోడు ఎన్సిడి క్లినిక్స్ని స్ట్రెంథన్ చేయాలి. ఈ క్యాన్సరే కానీ, డయాబెటీసే కానీ, హైపర్ టెన్షనే కానీ, హార్ట్ అటాక్సే కానీ, ప్రధానంగా డయాబెటీస్ ఒక పెద్ద ఇష్యూ అవుతున్నది. దీన్ని ఏ రకంగా అయితే మనం కంట్రోల్ చేయగలుగుతామో, అవేర్నెస్ అనేది రావాలి. మీరు అన్నట్టు సార్, వైద్య కళాశాలలు వస్తున్నాయి, వైద్య శాఖను కూడా స్ట్రెంథన్ చేస్తున్నారు. మరి వైద్యుల నియామకం లేకుంటే పారామెడికల్ స్టాఫ్ కానీ, ఇవన్నీ పారామెడికల్ స్టాఫ్ కానీ ఎట్లా చేస్తాం? రాగానే సుమారు 7,000 పైచిలకు నర్సింగ్, పారామెడికల్, ఆ తర్వాత కాంట్రాక్ట్ వ్యవస్థల్లో డాక్టర్స్ల నియామకాలు. మళ్ళీ మొన్ననే ముఖ్యమంత్రి గారు అంబులెన్స్ల ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్తో సహా అడిషనల్ అంబులెన్స్, దాంతో సహా సుమారు 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ని, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లని, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లని, వీళ్ళందరం కూడా నియమించడం జరిగింది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా హెచ్ఆర్ కూడా చాలా అవసరము. సో ఈ వైద్య శాఖలో ఇన్ఫ్రాస్ట్రక్చరు, హెచ్ఆరు, దానికి తోడు టెస్టింగ్కు తోడు డ్రగ్స్, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. టెస్టింగు, ఎక్విప్మెంటు, డ్రగ్స్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. దీన్ని స్ట్రెంథెన్ చేయాలి. మన పేదవానికి ట్రీట్మెంట్ కొరకు
ఓ గంటన్నర ప్రయాణము 45 నిమిషాల ప్రయాణం కాకుండా ఒక సబ్ సెంటర్ నుంచి పిఎస్సి నుంచి సిఎస్సి నుంచి ఏరియా హాస్పిటల్ లేదా ఒక పెద్ద హాస్పిటల్ కానీ పిఎస్సిఏ కానీ అల్టిమేట్లీ 35 మినిట్స్ 40 మినిట్స్లో ట్రీట్మెంట్ అంటే పట్టణం పల్లె అని తేడా లేకుండా గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ అతి తక్కువ సమయంలో చేరుకోగలిగే ఆసుపత్రికి అనేది మీ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో పనిచేస్తున్నాం. కానీ ముఖ్యంగా మీరు ఇంత చేస్తున్నారు కానీ ఇంకా ఇంతవరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సిలో డాక్టర్లు అందుబాటులో ఉండలేదు కూడా కొంత ఆరోపణ వస్తుంది. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? మేము ఇది హెల్త్ డిపార్ట్మెంట్ని స్ట్రెంథన్ చేయడము, దాన్ని ఎక్స్పాండ్ చేయడము, స్ట్రెంథన్ చేయడం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మొన్ననే మేము డాక్టర్స్ అంటే మనం 442 మంది నియమించాము, నర్సులు నియమించాము, మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేశాము. రాబోయే 2 మాసాలలో 3 మాసాలలో సుమారు మళ్ళీ 6,000 పై చిలుకు అపాయింట్మెంట్స్ని చేయబోతున్నాము వివిధ రంగాలలో హెల్త్ డిపార్ట్మెంట్లో. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ముఖ్యంగా సార్ మనం చూస్తున్నాం ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. కానీ వాళ్ళని కంప్లైంట్ చేయాలనుకుంటే ఎక్కడ చేయాలి? దానికి ఒక సిస్టమ్, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఈ డ్రగ్సే కానీ ఫుడ్డే కానీ దీని రెండుకు సంబంధించి ఒక డైరెక్షన్ ఇచ్చాము. ప్రతి కలెక్టరేట్లో డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనేవాళ్ళు ఇద్దరు 2 ఆఫీసులు ఉండాలి. ఏ కామన్ మ్యాన్ కానీ తినుబండారాలకు సంబంధించే కానీ డ్రగ్స్ సంబంధించే కానీ వాళ్ళకి ఏదైనా అనుమానం ఉన్నా లేదా వారికి ఇంకేదైనా కంప్లైంట్ ఇవ్వాలని అనిపించినా వాళ్ళు కంప్లైంట్ అక్కడ ఇవ్వచ్చు. ఇకపోతే ప్రైవేట్ క్లినిక్సే కానీ హాస్పిటల్సే కానీ దీనికి సంబంధించి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 ఉన్నది. నేరుగా డిఎంహెచ్ఓకు మీరు లిఖితపూర్వకంగా మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఖచ్చితంగా ఏ క్లినికే కానీ హాస్పిటలే కానీ దేనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ సిస్టమ్ అది ఒకటి తీసుకురాబోతున్నారు. అది ఎలా పనిచేస్తుంది? ఇంకా మెడికల్ స్టోర్ సిఎంఎస్ అనేది మన రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే గతంలో 12 సెంట్రల్ మెడికల్ స్టోర్స్ ఉంటే దాన్ని పెంచి ఈనాడు ఇంకా దానికి యాడ్ చేసుకుంటూ 21 సెంట్రల్ మెడికల్ స్టోర్స్ని యాడ్ చేశాము. అయితే భవిష్యత్తులో అంటే ఎప్పుడు కూడా డ్రగ్ మూవ్మెంట్ అనేది ఎక్కడ కూడా ఆ జిల్లాకి పరిమితం కావాలి. పక్క జిల్లాకు పోయే అవసరం లేదు. ఆ జిల్లా రిక్వైర్మెంట్ ఎంత ఉందో ఎంటైర్ రిక్వైర్మెంటు ఆ సెంట్రల్ మెడికల్ స్టోర్స్లో అవైలబుల్ ఉండాలి. ఇది కాన్సెప్ట్. ముఖ్యంగా మనం చూస్తున్నాం తెలంగాణ ప్రాంతం నుంచి జార్జియా కావచ్చు అనేక దేశాలకి వైద్య విద్య కోసం పోతున్నారు. మనం వైద్య కళాశాల కూడా బాగా పెంచాము. మన పిల్లలు ఇక్కడే చదువుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఏదైతే ఉందో టీచింగ్ సంబంధించి కానీ చాలా లోపాలు ఉన్నాయి, సరైన బోధన అందటలేదు అనేది ఒక విమర్శ. దాన్ని ఎలా సరిదిద్దే అవకాశం సార్? ఇప్పుడు అన్ని విద్యలలో చాలా అంటే పవిత్రత అనను కానీ చాలా రెస్పాన్సిబిలిటీ, ప్యాషన్తో కూడిన ప్రొఫెషన్ అంటే వైద్య ప్రొఫెషన్. దీనికి అనుభవజ్ఞులు, ప్రగాఢ అనుభవం ఉన్న ప్రొఫెసర్స్ ఉండాలి. అయితేనే మన క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేస్తాము. కాలేజీలు శాంక్షన్ చేయడం ఒక ఎత్తు అయితే అపాయింట్మెంట్ చేయడం రెండోది అయితే దానికి నైపుణ్యం కలిగిన బోధన సిబ్బంది అనేది చాలా ముఖ్యం. అది ఏ ప్రభుత్వమే కానీ ఏ నాయకత్వమే కానీ ఇప్పుడు శాంక్షన్ చేయడము, తెచ్చుకోవడము, బిల్డింగ్లు కట్టడం, బిల్డింగ్లో 3 years 4 yearsలో కట్టడం, నిర్మించడం అంతా అయితే మనకు బోధన సిబ్బంది అనేది చాలా ముఖ్యం. మనకు బోధన సిబ్బంది కానీ వచ్చేవరకే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇబ్బందులు ఉన్నాయి కానీ దాన్ని ఏ రకంగా అధిగమించాలనేది ఒక ఇష్యూ. అది ఏడాది పాలన పూర్తవుతుంది. ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. భవిష్యత్తులో ఇంకెలాంటి ప్రణాళికలు ఈ రాష్ట్రంలో ఆరోగ్య తెలంగాణగా మార్చడం కోసం ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి? సింపుల్ అండి. పేదవాడు అప్పుల పాలు కావద్దు. వైద్యం అంటే మెడికల్ ట్రీట్మెంట్ వల్ల అప్పుల పాలు కాకూడదు. ఎడ్యుకేషనే కానీ హెల్తే కానీ ఇది ప్రభుత్వం చాలా మటుకు సంపూర్ణంగా బాధ్యత తీసుకోవాలి. ఈ వైద్య సేవలు అనేటి ప్రైవేట్ రంగంలో కూడా వ్యాపార సేవలు కావవి. ఇక వ్యాపారం కాదు కానీ సేవలప్పుడు ఏదో ఆశ ఉంటుంది, కొద్దిగా లాభసాటిగా చేసుకోవాలని ఉంటుంది. కానీ మరీ ఎక్స్ప్లాయిటేషన్ అనేది ప్రభుత్వం ఇప్పుడు ఒప్పుకోదు, అంగీకరించి దానిపైన తీవ్రంగా ప్రభుత్వం స్పందిస్తుంది. ఇక మా వంతు బాధ్యతగా ప్రభుత్వ తరఫున ఎక్కడెక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్లు, బస్తీ దవాఖానా, పల్లె దవాఖానా, తర్వాత సిఎస్సీలే కానీ ఏరియా హాస్పిటలే కానీ ఎక్కడ ఏ అవసరాలున్నా
మేము అటెండ్ అవుతున్నాము, స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేస్తాము. దానికి తోడు ఈ ఎన్సిడి క్లినిక్స్ అనేటివి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి డయాబెటీస్కు, క్యాన్సర్కు, ప్యాలిటివ్ కేరు ఇవన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. పేద ధనిక అన్న తేడా లేకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మెరుగైన వైద్య సౌకర్యాలు అందిస్తాము. వైద్య రంగాన్ని కూడా మరింత ప్రక్షాళన చేస్తాము. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందే విధంగా దీని యొక్క భవిష్యత్తులో మేము దీన్ని తీసుకుపోతామని కూడా దామోదర్ రాజనరసింహ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్, పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.